ఇప్పుడు మీకు ఎన్నో ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అబ్బా అంటే ఈ ప్రాబ్లం నా చేతుల వల్ల సాల్వ్ అయ్యింది, ఈరోజు హ్యాపీరా అన్న ప్రాబ్లం ఏదన్నా ఉందా? తప్పకుండా, డెఫినెట్లీ చాలా ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి మాతో షేర్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద పేరెంట్ ఉన్నారండి, సింగిల్ మదర్ పేరెంట్. ఓకే. మా ఫ్రెండ్ త్రూ వాళ్ళు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు టెనెంట్ ఉంటుండే అనమాట. ఓకే. 6th, 7th, 8th, 9th, 10th ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించింది. ఓకే. ఇన్ కరోనా టైంలో కూడా వాళ్ళ మదర్ పర్ మంత్కి 13,000 ఎర్న్ చేస్తుంటాను. వాళ్ళు కట్టే రెంటే 5,000. వాళ్ళ డైలీ వేజెస్ కానివ్వండి, వాళ్ళ మంత్లీ వేజెస్ కానివ్వండి, వాళ్ళ ఖర్చులన్నీ వెళ్ళిపోయినాక కూడా ఈవెన్ వాళ్ళ మదర్ సింగిల్ పెనీ కూడా పే చేయలేదు. కానీ వాళ్ళకే మేము ఫైట్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇలా ఉంది పరిస్థితి, మా నుంచి కూడా మేము కూడా ఏదైనా ఉంటే అడ్మిషన్స్ ఉంటే హెల్ప్ చేస్తాం, మా సైడ్ నుంచి మేము కూడా హెల్ప్ చేస్తాం సార్, మీరు కూడా చూడండి అన్నాం. అట్లా వాళ్ళు కూడా కొంచెం మా రిక్వెస్ట్ని వాళ్ళు కూడా కన్సిడర్ చేసి 5 years వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా పిల్లలు ఇబ్బంది పడకుండా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవాలంటే ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఫీజెస్ తగ్గించాలండి. ఓకే. ప్రతి ఒక్క కాలేజ్, శ్రీ చైతన్య పెట్టిందని నారాయణ పెట్టిందని ప్రగతి పెట్టిందని ఎస్ఆర్, ప్రతి ఒక్క కాలేజెస్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫీజెస్ తగ్గియడం. ఫీజెస్ ఒకటే మెయిన్ ప్రాబ్లం అండి. ఇప్పుడు చూడండి, అందరూ ఒక స్థాయిలో ఉండరు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను పే చేయలేను, అలాంటప్పుడు నేను ఏం చూస్ చేసుకుంటానండి, తక్కువ కోర్స్ చూస్ చేసుకుంటాను. లైక్ AIEEE ఉంటుంది, ZFTB బ్యాచెస్ ఉంటాయి, ఐకాన్ IPL బ్యాచెస్ ఉంటాయి. AIEEE అనేది ఓన్లీ ఫర్ ఎంసెట్. ఇక్కడ కూడా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి IIT చదువుకోవాలి, నీట్ చదువుకోవాలి, NIT ఎగ్జామ్ రాయాలని వీళ్ళకి కూడా వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే అడ్జస్ట్ అయిపోయి అదే AIEEEలో చదువుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా మేనేజ్మెంట్ అనేది కొంచెం వాళ్ళు కన్సిడర్ చేసి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ మార్క్స్ బట్టి, వాళ్ళ ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్కి వస్తున్నారు, వాళ్ళ 10th గ్రేడ్ చూసి వాళ్ళ గ్రేడ్ మార్క్స్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకు ఒక మెరిట్ టెస్ట్ పెట్టి నిజంగానే దే ఆర్ మెరిట్ స్టూడెంట్స్ అంటే డెఫినెట్లీ వై నాట్ దే ఆర్ గివింగ్ కన్సెషన్ టు దెమ్. కన్సెషన్ ఇస్తే తప్పకుండా చాలామంది పిల్లలకి వాళ్ళందరూ కూడా మంచి విద్య దొరుకుతుంది, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది వాళ్ళందరూ. మీరు ప్రైవేట్ కాలేజెస్లో ఇన్ని సమస్యలు చెప్తున్నారు, బట్ ఏ మేనేజ్మెంట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకుంటే పెద్ద కాలేజెస్ అంటే నారాయణ వాళ్ళది కానీ లేకపోతే శ్రీ చైతన్య కానీ, సో వాళ్ళ మేనేజ్మెంట్ మీద ఎట్లాంటి యాక్షన్స్ కూడా ఏం రాలేదు బయటికి. మరి మేనేజ్మెంట్ పైన మేము కంప్లైంట్ ఇస్తామండి. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళంగానే మేము ఒక టీమ్ తోటి ఒక 100 members కానివ్వండి, 50 కానివ్వండి, 10 అయినా అవ్వనివ్వండి, వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ పోలీస్కి 100 డైల్ చేస్తారు. పోలీస్ వాళ్ళు వస్తారు, ఈ సమస్య ఉందని వాళ్ళతో చర్చిస్తాం, కంప్లైంట్ రాసి ఇవ్వమంటారు, కంప్లైంట్ రాసిస్తాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కంప్లైంట్ ఇస్తాం, DO గారికి కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ స్టేషన్లో లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే హెడ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎవరైతే పైన కూర్చొని కుర్చీలో కూర్చొని అధికారం నడిపిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే లంచాలు ఇచ్చి కూడా వాళ్ళకి, నేను చెప్పొద్దు కానీ లంచాలు ఇచ్చి కూడా వాళ్ళకి సమస్య బయటికి రానివ్వకుండా పరిష్కరిస్తున్నారు. మీరే అన్నారు బయటికి సమస్యలు ఎలాంటివి కూడా ఎందుకు తీరట్లేదని. ఎన్నో నారాయణ కాలేజెస్లో, ఎన్నో శ్రీ చైతన్య కాలేజెస్లో సూసైడ్లు మనం చూసాం. అలా సూసైడ్ చేసుకున్న కాలేజ్ పైన ఎప్పుడైనా కూడా ఎవరైనా యాక్షన్ తీసుకోగలిగారండి? అదే తీసుకోలేదు. మాకంటే ప్రభుత్వం అధికారం ఇవ్వలేదు. అధికారం ఇచ్చిన ప్రభుత్వ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు అనమాట, అంతే. ఎందుకంటే వాళ్ళకి దక్కేది వాళ్ళకి దక్కుతుంది కాబట్టి ఎలాంటి పిల్లల గురించి వాళ్ళు పట్టించుకునే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు బాగు వాళ్ళు చూసుకున్నారా అంతేవరకే ఉంటారు వాళ్ళు కూడా. అట్లీస్ట్ ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయిన పిల్లల వాళ్ళకి ఆ కాలేజీ వాళ్ళు ఏమన్నా ఇవ్వడం కానీ లేకపోతే చేయడం కానీ. మీరు అలా అంటున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోయినాక కూడా ఒక శ్రీ చైతన్య కాలేజ్ ఒక విద్యా సంస్థలో వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఫీజు కూడా కట్టమన్నారు. అంటే జారిపోయిన పరిస్థితులు ఉన్నారు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు అయితే. ఓకే. సో ఎడ్యుకేషన్ని కొంటున్నాం అమ్ముతున్నాం అన్నట్టు అవుతుంది అయితే ఇప్పుడు. విద్య కంపల్సరీ ఇప్పుడు వ్యాపారం అయిపోయిందండి, బిజినెస్. ఎక్కువ ఫీజు కట్టు, ఎక్కువ స్టడీ చదువుకో, తక్కువ ఫీజు కట్టు, కాలేజ్కే రాకు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. సో అలా ఫీజు కట్టకుండా స్టూడెంట్స్ని పంపించేయడము అలా జరిగిందా? ఎందుకు జరగదండి? పిల్లలు పేరెంట్స్ శ్రీ చైతన్య నారాయణ మేనేజ్మెంట్ అయితే ఒక తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నారు వాళ్ళు. రాబందులు పీక్కొని తింటారు ఫీజుల కోసం. టైం టు టైం ఫస్ట్ టైం కట్టాలంటారు.
బుక్స్ అమ్ముతున్నారు. ఎవడిచ్చాడండి వాళ్ళకి అధికారం బుక్స్ అమ్మడానికి? 15,000 బుక్స్ సెట్ బుక్స్ అమ్ముతున్నారు. అసలు బుక్సే అమ్మొద్దు, ఓన్లీ తెలుగు అకాడమీకి రిఫర్ చేయాలి వాళ్ళు. కానీ శ్రీ చైతన్య నారాయణ అనే ప్రింట్ కొట్టి మెటీరియల్స్ అమ్మి ఒక 15,000 తీసుకుంటున్నారు. డ్రెస్ కోడ్ ఇస్తున్నారు. డ్రెస్ కోడ్కి మన ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా దానిపైన 2-3 వేలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు, సెకండ్ టర్మ్ ఫీజు అంటారు. నవంబర్ లోపు 2 టర్మ్ ఫీజెస్ కంప్లీట్ చేయాలంటారు. అందరి వల్ల కాదు కదండి. ఇప్పుడు అలా కంప్లీట్ చేయని వాళ్ళకి వీళ్ళు తీసుకునే యాక్షన్ ఏంటంటే బ్యాగులు ఇచ్చి ఇంటికి పంపించేయడం. లేకపోతే ఒక 100 మెంబర్స్ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ ముందొచ్చి ఎగ్జామ్ రాసే వాళ్ళని కూడా ఎగ్జామ్ రాయనివ్వకపోవడం. వాళ్ళకి దక్కే హక్కుని వీళ్ళు లాగేసుకుంటున్నారు అంతే. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళు ఎంతైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారో ఆ నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నారు కాలేజ్కి ఎగ్జామ్ త్రూ. అదే ఎగ్జామ్ వీళ్ళు బంద్ చేసేస్తున్నారు, బయటికి పిలిపిస్తున్నారు. అంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న ఫీ స్ట్రక్చర్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మ్యాథ్స్ ఎంత పెరిగి ఉండొచ్చు ప్రెసెంట్ ఉన్న ఫీ స్ట్రక్చర్తో? ఇప్పుడు మార్కెట్లో ఉండి ఇప్పుడు ఈరోజు జనరేషన్లో ఇప్పుడు చూసుకుంటే 2025 to 26 అడ్మిషన్స్లో 2 lakhs స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి, అప్ టు 10 lakhs వరకు కూడా ఉన్నాయి. ఓన్లీ ఫర్ ఇంటర్. ఒక బీటెక్ ఉండే ఒక బీటెక్ సిఎస్సి చేసే ఒక కోర్స్ లాగా అది 4 years కోర్సు స్ట్రీమింగ్ ఉంటుంది. 72 సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు బీటెక్లో. ఓన్లీ ఫర్ 5 సబ్జెక్ట్స్కి ఈరోజు 10 lakhs కూడా పే చేసే పరిస్థితి కూడా ఉంది. మీరు అన్నారు మా ఇంట్లో ఒక సమస్య వచ్చింది, దాంతోనే నేను అనుకున్నాను ఇంకా నేను హెల్ప్ చేయాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి. ఆ సమస్య చెప్పొచ్చా? చెప్పొచ్చండి. ఇప్పుడు మా సిస్టర్ కూడా శ్రీ చైతన్య బాధితురాలే. ఓకే. నేను ఒక నారాయణ స్టూడెంట్ బాధితుడిని. ఓకే. మా చెల్లి చదువుకుంది శ్రీ చైతన్య కాలేజ్లో సర్దార్ పటేల్ నగర్ క్యాంపస్లో చదువుకుంది. అక్కడ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ఫస్ట్ వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 8th, 9th, 10th మెడికాన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ త్రూ మెరిట్లో ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసినప్పుడు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 3,60,000 per year. 2 yearsకి వచ్చేసి 7,20,000. ఆ 3,60,000లో ఫస్ట్ ఇయర్కి 2,40,000 ఫీజు ఉండే. ఆ 2,40,000 పే చేసేసాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 4 lakhs అయింది ఫీజు. ఫస్ట్ ఇయర్కి యాక్చువల్లీ సెకండ్ ఇయర్కి ఓన్లీ ఫర్ ప్రాక్టికల్స్కి ఫీజు పెంచుతారనమాట. ఏ కాలేజ్లో అయినా కూడా 35,000 ఉంటే 40,000 పే చేయించుకుంటారు, 50 ఉంటే 60 పే చేయించుకుంటారు. అలా ఇక్కడ ఏంటంటే 40,000 పెంచేసినారు. ఫీజు కట్టలేదన్నమాట, మేము టైం టు టైం కట్టలేదు. అలా కట్టకపోవడం వల్ల కొంచెం ఇంట్లో సమస్యల వల్ల ఒక 10 days ఫీజు డిలే చేసినందుకు సార్ ఏం చేసినాడంటే ఫర్దర్ మూవ్గా మా చెల్లిని కాలేజ్ నుంచి బయటికి పంపించడం, పిల్లలందరి మధ్యలో క్వశ్చన్ చేయడం, ఫీజు ఎందుకు కట్టలేవని, ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించాడు అనమాట. నువ్వు కాలేజ్కి రాక ఇంట్లో కూర్చో అన్నాడు. సరే ఆ వ్యక్తి కూడా ఎన్ని రోజులు కూర్చోమంటాడు అని చెప్పి మా పేరెంట్స్ కూడా ఏం చేశారు, అలానే ఉంచారనమాట ఇంట్లో కూడా. 6 months కంప్లీట్ అయిపోయింది, ఫ్రమ్ September to February. 6 months కంప్లీట్ అయిపోయినాక మేము వెళ్ళి క్వశ్చన్ చేసినాం. అంటే ఇంకెప్పటికి కూడా రానివా చదువుకునేవా, ఫీజు కడితే రానిస్తా అన్నాడు. ఆ రోజు అనుకున్నాను అనమాట నేను, అంటే పైసలు ఇస్తేనైనా చదువు చెప్పేది. కొన్ని లక్షల మంది అవుతున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థలో. ఒక్కడు ఫీజు కట్టకపోతే వాళ్ళ సంస్థలు అయితే కూలిపోగదండి. ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. ఇదే మాదాపూర్ క్యాంపస్లో మొన్న 2 crores సీజ్ చేసినారు. 2 crore rupees సీజ్ చేసినారు గవర్నమెంట్ వచ్చి. అలాంటిది ఒక పేద వ్యక్తికి హెల్ప్ చేయమంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా హెల్ప్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం మీరు స్టాండ్ బై తీసుకొని మనలాంటి ఒకరు ఉండాలి. నేననే కాదు, నాలాగా పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మేము ఉండాలి. మా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఎవరైతే వాళ్ళు చెప్పుకోలేరు, మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయలేరు. క్వశ్చన్ చేస్తే మార్క్స్ కట్ చేస్తూ అంటారు, టీసీ ఇస్తామంటారు, బెదిరింపులు, పైసలు మనమే ఇవ్వాలి, బెదిరింపులు కూడా మనమే తీసుకోవాలి. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఫైట్ చేస్తున్నామండి మేము కూడా. ఆ ఒక్క ఇన్సిడెంటే ఈరోజు నాకు ఈ స్టెప్ తీసుకోవడానికి